నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులతో మహిళలు నెత్తిన బోనాలతో పోచమ్మ వద్దకు బయలుదేరి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయలతో మొక్కులు తీర్చుకున్నారు. ఏడాదిలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. చిన్నారులు డప్పు చప్పులకు నృత్యాలు చేయగా మహిళలు బోనాలతో తరలి వెళ్లారు. ఈ వేడుకలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొక్కుల రమేష్, గాదాసు భాస్కర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ మాకొద్దు రంగైపల్లి చెట్ల గౌరారం గ్రామాల నుంచి 200 మంది మహిళలతో రేపు కలెక్టర్ ఆఫీస్ వద్దకు వెళ్తున్నామని ప్రతాప్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగైపల్లి చెట్ల గౌరారం గ్రామాలకు
కంపెనీ వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువందని ప్రజలు తెలిపారు. రేపు ఖచ్చితంగా ప్రతి గడప నుంచి ఒక మహిళ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తామని, మాకు జరుగుతున్న నష్టాన్ని కలెక్టర్కి తెలియజేస్తామని మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, పాలట సర్పంచ్ సాయి కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పంజాబ్ భిక్షపతి, నాగభూషణం, పోల అర్జున్, శేఖర్, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. MS అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దానివల్ల పెద్ద ఎత్తున కాలుష్యం వస్తుంది కాబట్టి మొన్న జాయింట్ కలెక్టర్ గారు హియరింగ్ జరిపినప్పుడు ఖమ్మం నుంచి ఇతర జిల్లాల నుంచి పేడ్ పబ్లిక్ని పట్టుకొచ్చి పేమెంట్ పే చేసి పబ్లిక్ని తీసుకొచ్చి హియరింగ్ చేసిర్రు. ఆ హియరింగ్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఈ ఫ్యాక్టరీ మాకు వద్దని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ MS అగర్వాల్ గారు ఏదో రకంగా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హియరింగ్లో మళ్ళీ హియరింగ్ జరపాలని చెప్పేసి మన మెదక్ జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి రేపు ఒక 200 మంది మహిళలతోని ప్రతి ఒక్కరు కూడా కలెక్టర్ గారు కలిసి వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని, ఫ్యాక్టరీ వల్ల జరిగిన నష్టాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో రేపు పొద్దున్నే 8 గంటలకి ఇక్కడ నుండి ఇంటికి ఒక మహిళ బయలుదేరి వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. చెట్ల గౌరవం నుంచి కూడా అక్కడి నుంచి కూడా ఒక 100 మంది మహిళలు, ఇక్కడి నుంచి ఒక 200 మంది మహిళలు పెద్ద ఎత్తున కదలాలి, కలెక్టర్ గారిని కలవాలి, కలెక్టర్ గారికి వీళ్ళ యొక్క బాధల్ని చెప్పాలన్నటువంటి లక్ష్యంతో మరి రేపు మెదక్ వెళ్తా ఉన్నాం. మరి ఏదేమైనప్పుడు కూడా MS అగర్వాల్ గారు కూడా ఆలోచించాలి. ఆ కుటుంబం వాళ్ళు చేసే వ్యాపారం నడవాలంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేసి, వాళ్ళ యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేసి, వాళ్ళ యొక్క లైఫ్ అంటే వాళ్ళ జీవితాన్ని అనంగా పెట్టి MS అగర్వాల్ స్టీల్ కంపెనీ నడిపించుకుంటా ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఈ MS అగర్వాల్ కంపెనీ ఇప్పటికైనా ఎక్స్టెన్షన్ బంద్ చేసుకోవాలి. దాంతోపాటు అంచెలంచెగా ఈ ఫ్యాక్టరీ ఇక్కడి నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి మేము గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇండస్ట్రీలు చాలా ఉంటాయి, ఇండస్ట్రీలు అవసరమే, కానీ ఈ ఇండస్ట్రీలో ఎవరు కూడా ఈ రంగాయపల్లికి సంబంధించిన వాళ్ళు కానీ మనోహరాబాద్ మండలానికి సంబంధించిన వాళ్ళు ఎవరు పనిచేయట్లేదు. బీహార్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ బీహార్ వాళ్ళకి చేస్తే వాళ్ళు ఎవడు చనిపోతాడో, ఎప్పుడు చనిపోతారో, ఎప్పుడు పోస్ట్ మార్టం అవుతుందో, ఎప్పుడు పంపిస్తుందో ఇక్కడ ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిస్తే వెంటనే ఆ ఫ్యాక్టరీ దగ్గరికి గ్రామస్తులు పోతే కేసులు పెడతా ఉన్నారు. మేము MS అగర్వాల్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఒక 10 రోజులలో ఒక 10 days మీకు టైం ఇస్తున్నాం. 10 daysలో మీరు పెట్టినటువంటి కేసులు, మొన్న 11 మంది మీద కేసులు పెట్టారు, ఆ కేసులు విత్డ్రా చేసుకోవాలి. మీరు కేసులు వెంటనే విత్డ్రా చేసుకోండి. ఎవరైతే చేసిండ్రో కోర్టుకు వెళ్ళి మేము పెట్టిన తప్పుడు కేసు అని చెప్పేసి. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన ప్రసాద్ యాక్సిడెంట్లో మరణించారు. ఈ సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ తెలియజేయగా అక్కన్నపేటకు చేరుకుని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రాజు, చింటూ, ఎల్లం, నాగరాజు, ప్రవీణ్, సిద్ధరాములు, నరసింహులు, బాలకృష్ణ, సురేష్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం తీసుకోవాలి. నీకు ఇస్తా తీసుకో, అవి కూడా తీసుకోరా. అడేదందుకు కూడా పంపించకపోవాలి. పనులు ఏదైనా సరే ఆయన చూసుకుంటుంది. బైపాస్ కూడా యాక్సిడెంట్లే మరి ఘోరంగా ఉంది కదా.
రామచంద్రాపురం భారతీనగర్ డివిజన్ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీ సొసైటీకి చెందిన భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయని ఆరోపిస్తూ వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాలనీ సభ్యుడు గుండాల ముఖేష్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ నగర్ వాటర్ ట్యాంక్ సెంటర్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ నగర్ ఎంఐజీ ఫేజ్ 2 కాలనీ 2000 సంవత్సరంలో సుమారు 125 ఎకరాల విస్తీర్ణంలో BHEL కోఆపరేటివ్ ఎంప్లాయీస్ హౌసింగ్ కాలనీగా ఏర్పాటైందన్నారు. ప్రస్తుతం కాలనీలో సుమారు 1924 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని తెలిపారు. కాలనీ ఏర్పడినప్పటి నుంచి కోఆపరేటివ్ సొసైటీ ఏర్పడి ఇప్పటి వరకు 5 సార్లు ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. అయితే ఈ కాలంలో సొసైటీకి చెందిన విలువైన భూములను తక్కువ ధరలకు లీజు పేరుతో ప్రైవేట్ సంస్థలకు విద్యా సంస్థలకు అప్పగించడం జరిగిందని ఆరోపించారు. లీజు పేరుతో కాలనీ ఆస్తులను శాశ్వతంగా కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ ఏర్పడి 26 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఫైనల్ లేఅవుట్ రాకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. కాలనీ కేటాయించాల్సిన 10% కమ్యూనిటీ ల్యాండ్ అందుబాటులో లేకపోవడం వల్లే ఫైనల్ లేఅవుట్ పెండింగ్లో ఉందని పలువురు కాలనీవాసులు చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్ తరాల అవసరాల కోసం వినియోగించాల్సిన ఖాళీ స్థలాలను సొసైటీ నిర్వాహకులు ఇష్టానుసారంగా లీజుల పేరుతో ఇతరులకు అప్పగించడం వల్ల కాలనీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ, సహకార శాఖ, సంబంధిత ప్రభుత్వ అధికారులు సమగ్ర విచారణ జరిపి కాలనీ భూముల అసలు స్థితిగతులు, లీజుల వివరాలు, ఆర్థిక లావాదేవీలు, భూముల వినియోగంపై పూర్తి సమాచారాన్ని కాలనీవాసులకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అలాగే విచారణ పూర్తయ్యే వరకు సొసైటీ ఎన్నికలు నిర్వహించకూడదని, భూముల అంశంలో పూర్తి పారదర్శకత తీసుకొచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని గుండాల ముఖేష్ రెడ్డి కోరారు. కాలనీ రిలే నిరాహార దీక్షకు పలువురు కాలనీ సభ్యులు, యువకులు హాజరై సంఘీభావం ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కట్టించింది. ఇదంతా వాడేస్తారు. ఈ స్థలం అంతా వాడుతురా బస్సులు కూడా. విద్యుత్ నగర్ సొసైటీ గత సుమారు 25 సంవత్సరాల నుండి వివిధ బాడీలు ఇక్కడ పర్ఫామ్ అయినవి. ఈ ప్రతి బాడీలో స్టార్టింగ్లో ఉన్న బాడీ తప్ప, సత్యనారాయణ గారు ఎప్పుడైతే అధ్యక్షులు ఉండనో ఆ బాడీ తప్ప మిగతా బాడీల ప్రతి బాడీ ఏదో విధంగా కొన్ని సైడ్కున్న ప్లాట్లు అమ్ముకోవడమో, లేకపోతే ఏదో విధంగా దీన్ని ఇక్కడున్న ఓపెన్ ల్యాండ్స్ మీద వాళ్ళ కన్నుబడి ఇక్కడున్న జనాలు ఎవరైతే కమర్షియల్గా దాన్ని వాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అమ్ముకుంటూ వీళ్ళు లబ్ధి పొందుతూ ఈ స్టేజ్ వరకు వచ్చింది. ఈరోజు ఏమైందంటే పక్కనున్న ప్లాట్లు, చిన్న ప్లాట్లు అన్యాక్రాంతంగా వాళ్ళకు లీజ్ ఇవ్వడం మేము ఖండిస్తున్నాము. ఇది పార్టీలకు అతీతంగా మేము ఇక్కడ కాలనీలో ఎవరు చేసినా కూడా మేము మద్దతు చేయడానికి రెడీ ఉన్నాము. అట్లానే మేము కూడా దీని మీద పోరాటం అనేది నడుస్తూ ఉంది. ప్రస్తుతము ఏది మేము కంప్లైంట్ ఇచ్చి ఏ అధికారికి ఇచ్చినా కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వీళ్ళకు అండదండలు ఉన్నాయి. దానివల్ల ఏ అధికారి కూడా దీన్ని మూమెంట్ తీసుకోబోతలేడు. అధికారులకు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా కూడా దానికి స్పందన అనేది కరువైతుంది. కాబట్టి దీన్ని ఒక ప్రజా ఉద్యమం లాగా తీసుకొని వచ్చిన ముఖేష్ రెడ్డి కానీ మిగతా వాళ్ళ టీం కానీ మేము అభినందిస్తున్నాము. కాలనీకి ఎటువంటి కాలనీ విద్యుత్ నగర్ ప్రజలకు నమస్కారము. ఈరోజు మెయిన్ వాటర్ ట్యాంక్ దగ్గర ముఖేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీక్ష చేయడం జరుగుతుంది. ముఖేష్ రెడ్డి గారు వాళ్ళ టీము, వారికి మద్దతుగా నా పేరు తూర్పు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ, మా ఫాదర్ కూడా BHEL ఎంప్లాయీ. ఈ 1 డే దీక్ష ఏంటంటే రోడ్డు నంబర్ 15 దుర్గామాత టెంపుల్ అపోజిట్ SPS స్కూల్ ఉన్నది. దాని ఎదురుగా బతుకమ్మ ఘాట్ MIG మహిళలు యాదగిరి ఇంతకుముందు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక 5-6 ప్లాట్లు అమ్మేయడం జరిగింది. ఈ విషయంపై మేము ఇంతకుముందు 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, RDO గారి దృష్టికి తీసుకెళ్ళాము, కోఆపరేటివ్ సొసైటీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అయినా పట్టించుకుంటలేరు. మరొక్కసారి ఈ 6 కోట్ల భూమి విలువ చేసే భూమిని సొసైటీ వాళ్ళు SPS స్కూల్ వాళ్ళకు లీజ్కి ఇవ్వడం జరిగింది. అక్కడ బతుకమ్మ ఆడుకునే స్థలాన్ని దయచేసి కాలనీ ప్రజలు అందరూ అబ్జర్వ్ చేయండి. కాలనీలో కేశారం యాదగిరి వాళ్ళ కుటుంబము, వాళ్ళు స్కూల్స్, ఆ రోడ్ నంబర్
మన ఇది న్యూ ఎంఐజీ కాలనీ. ఈ కాలనీ కాలనీ మొత్తం బిహెచ్ఎల్ ఎంప్లాయీస్, రిటైర్డ్ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం కాలనీ మొత్తం. 1999లో ఈ కాలనీ స్టార్ట్ కావడం జరిగింది. ఇది కాలనీ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కోసము బిహెచ్ఎల్ కంపెనీ ఇవ్వడం జరిగింది. 2001లో సొసైటీ ఫామ్ అయింది. ఆ సొసైటీలో డైరెక్టర్స్, ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్స్ వాళ్ళ కాలనీ వెల్ఫేర్ కోసం చాలా పనులు చేయడం జరిగింది. అప్పుడున్న అవసరాల కొరకు అప్పట్లో మెయింటెనెన్స్ ఒక 50 రూపీస్ టు 100 రూపీస్ పెట్టడం జరిగింది. అది 2010 ఇయర్లో అది 120-130 రూపీస్ చేయడం జరిగింది. ఆ 2013 ఇయర్లో అది గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయ్యింది. మున్సిపల్ అయిన తర్వాత మా సొసైటీ విద్యుత్నగర్ సొసైటీ ప్రెసిడెంట్, డైరెక్టర్లు వీళ్ళందరూ ఏం చేశారు, అప్పుడు మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీ దగ్గరికి అప్రోచ్ అయ్యి ఈ సొసైటీ మేము మెయింటైన్ చేయలేకపోతున్నాము అని చెప్పడం జరిగింది. సో అప్పుడున్న మున్సిపల్ చైర్మన్ అండ్ వాళ్ళ కౌన్సిలర్స్ వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, ఈ సొసైటీని మొత్తం మేము టేక్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సొసైటీ ప్రెసిడెంటు, సొసైటీ డైరెక్టర్లు వీళ్ళందరూ వాళ్ళ మనుషులు. అప్పుడు 270 రూపాయలు ఉన్న సొసైటీ మెయింటెనెన్స్ని మొత్తం 50 రూపీస్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి 50 రూపాయలకి చేయడం జరిగింది. ఇది ఫస్ట్ స్టెప్. ఈ కాలనీ నాశనం కానికే ఫస్ట్ స్టెప్ 2019 ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ స్టెప్ ఇదే. దీనివల్ల ఏమైందంటే అప్పుడు బిహెచ్ఎల్ ఎంప్లాయీలకు ఏమైంది, 270 రూపాయలది 50 రూపాయలు చేయగానే అందరూ ఆనందపడ్డారు, మాకు భారం తగ్గించారని. దాని తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మున్సిపల్ వీళ్ళు ఇట్లా చేసారంటే ఒకటి ఈ సిస్టమ్ని మొత్తము సెంట్రలైజ్ చేసేసారు. సెంట్రలైజ్ అంటే ఇంటి పక్కన చెట్టు కానీ చిన్న డ్రైనేజ్ సమస్య ఏది ఉన్నా డైరెక్ట్ వాళ్ళకి లీడర్లకే ఫోన్ పోయేటట్టు సెంట్రలైజ్ చేసేసారు. సొసైటీని మొత్తం డమ్మీ చేసేసారు. 2021లో కొత్త సొసైటీ ఫామ్ అయింది. సొసైటీ ఫామ్ అయినాక అక్కడ ఉన్న చాలా సమస్యల గురించి, పాత సొసైటీ గురించి కొత్త సొసైటీ వాళ్ళు చాలా సమస్యలు బయటికి తీసుకొచ్చారు. బట్ వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయారు. ఈ లీడర్ల వల్ల ఆ సొసైటీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అండ్ మిగిలిన డైరెక్టర్లు అందరూ కాంప్రమైజ్ అయ్యారు. అండ్ ఇంకోటి మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను, ఇది మా న్యూఎంఐజీ శ్రీ కనకదుర్గ టెంపుల్ కమిటీ, కనకదుర్గ టెంపుల్ రోడ్ నెంబర్ 15లో డిసెంబర్ 16, 2006 రోజు అప్పుడు మా సొసైటీ ప్రెసిడెంట్ రామచందర్ రెడ్డి ఆయన మా దుర్గామాత టెంపుల్ శివాలయం రోడ్ నెంబర్ 15 ముంగట 3 ప్లాట్లు ఉండే దుర్గా దేవాలయం సంఘం. మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, ప్రెసిడెంట్ పేరు కె యాదగిరి. ఈయన ఎవరూ కాదు, ఎస్పీఎస్ స్కూల్ యజమాని, ఓనర్. ఎస్పీఎస్ స్కూల్ ఓనర్కి చూడండి, ఎస్పీఎస్ స్కూల్ ఓనర్కి ఇది ఇవ్వడం జరిగింది. ఏది లీజ్కి ఇవ్వడం జరిగింది. దుర్గామాత కనకదుర్గ టెంపుల్ పక్కన ఉన్న ఓపెన్ స్పేస్ని మొత్తం వాళ్ళకి లీజ్కి ఇవ్వడం జరిగింది. ఈడ ట్విస్ట్ మీరు చూడండి, సొసైటీ విద్యుత్నగర్ సొసైటీలో జనరల్ సెక్రటరీ కెంసారం యాదగిరి, టెంపుల్ కమిటీ ప్రెసిడెంట్ కెంసారం యాదగిరి. సమాజంలో వెనుకబడిన నిరుపేద వర్గాలకు చేతనైనంత సహాయం అందించి వారి ముఖాల్లో ఆనందం చూడడమే నిజమైన మానవత్వానికి ప్రతీక అని చందానగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మిర్యాల ప్రీతం అన్నారు. మిర్యాల ప్రీతం జన్మదిన వేడుకలు చందానగర్లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన సమాజ సేవలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్ మిర్యాల ప్రీతంతో కలిసి జన్మదిన కేక్ కట్ చేసి ఆయనకు శాలువా కప్పి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ హితం కోసం ప్రీతం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా మిర్యాల ప్రీతం మాట్లాడుతూ పదవులున్నా లేకున్నా ప్రజాసేవ చేయడమే తమ ఆశయమన్నారు. తమ సొంత ట్రస్ట్ ద్వారా గత కొన్నేళ్లుగా ఎంతో మంది పేద కుటుంబాలకు, ముఖ్యంగా నిరుపేద విద్యార్థుల చదువుల కోసం ఆర్థికంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలిచామని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ విద్య, వైద్య రంగంలో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ కార్యకర్తలు, లబ్ధిదారులైన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని మిర్యాల ప్రీతంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
పిల్లలు సాంగ్ ఆడండి. కింద నుంచో అక్కడ నుంచో కూర్చోండి, లేకపోతే ఇప్పుడు వాళ్ళు వస్తారు అట్లుంటారు. కింద నుంచో అక్కడ నుంచో కూర్చోండి, లేకపోతే అక్కడ కూర్చో, దానిపైన కూర్చోండి, దానిపైన కూర్చో. ప్రీతం గారి మరి పుట్టినరోజు సందర్భంగా వారు ఆశీస్సులు తెలియజేయడానికి ఇక్కడికి రావటం నిజంగా మా అందరికీ కూడా ఒక ఆనందదాయకం. మరి ఇంత ఉదయాన అంత బిజీ షెడ్యూల్లో కూడా ఇంత ఉదయాన ప్రీతం మా అన్న మిర్యాల రాఘవరావు గారి కుమారుడు ప్రీతం గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. మరి రాఘవరావు గారి తల్లి గారు, ప్రీతం గారి సతీమణి, ఇక్కడ విశేష మిత్రులు, మా మిత్రుడు రుద్రరాజు గారు అందరూ కూడా ఈరోజు మరి ప్రీతంకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాం. తప్పకుండా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు, మంచి ఆ భగవంతుడి ఆశ సందర్భంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మా అబ్బాయిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా గురువు గారు గురువు రుద్రరాజు గారు కూడా ఏఐసిసి మెంబర్, వారు కూడా ఇక్కడికి వచ్చి ప్రీతంకి ఆశీస్సులు తెలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే కృష్ణా జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీరామూర్తి గారు, ఇక్కడికి వచ్చిన ఆప్తి మిత్రులు, హైకోర్టు అడ్వకేట్ దాస రంగారావు గారు, కృష్ణ గారు, ఇద్దరు కూడా పేరు పేరున సుబ్బారావు గారు, పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంత్రి గారి యొక్క మనసు చెయ్య చాలా మంచిది. వారి యొక్క ఆశీస్సులు ప్రీతం గారికి ఇచ్చినందుకు ప్రీతం మా కొడుకు ప్రీతం యొక్క అభివృద్ధి పదం చాలా బాగుంటుంది. వారు ఆశించిన విధంగా ముందుకెళ్ళాలి. అన్న మేము మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆదివారం 19వ తారీఖు నా ముద్దుల కొడుకు మిర్యాల ప్రీతం జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిజంగా కూడా ప్రీతం చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే ఈ రోజున తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు చేసిన ప్రతి ఒక్కరికి, అట్లానే మా కృష్ణా జిల్లా డిసిసి గారు కూడా రావడం జరిగింది. ఆయనకు కూడా ధన్యవాదాలు. అలానే మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళ నన్ను ఆశీర్వదించడం జరిగింది. దీంతో నేను మున్ముందు మరీ ఇంకా సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి, అలానే మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవాల మీదకు ముందుకెళ్తూ ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతామని ఈ యొక్క సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలానే ఈరోజు వచ్చిన మా విలేకరులు మిత్రులందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఎప్పుడు ఏ కార్యక్రమం నేను చెప్పినా కూడా ముందుండి దాన్ని కవర్ చేసి, నేను ఏదైనా మంచి సేవా కార్యక్రమం చేస్తున్నానంటే అది ఒక 10 మందికి ఉద్దేశపూర్వకంగా వెళ్ళి, నేను వద్దన్నా కూడా లేదన్నా ఇది కవర్ చేస్తే వాళ్ళు కూడా 10 మంది వచ్చి చేస్తారు ఇట్లాంటి సేవా కార్యక్రమాలని చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నా జన్మదినం పురస్కరించుకుని వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. మొట్టమొదటిగా మన ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రావడం జరిగింది. ఆయన ఒక ఆదేశాల మేరకు ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్ సరస్వతి విద్యామందిర్ స్కూల్ పిల్లలకి ఒక 300 బ్యాగులు స్కూల్ చందానగర్, మదినాగూడ, దీప్తీష్ నగర్ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూ పోయాము. ఏ ఒక్క అవసరం ఉన్నప్పుడు, ఏ అవసరం ఆ పార్టీకి ఉన్నప్పుడు, మన దోమలు బాగా ఉన్నప్పుడు దోమల మందు కొట్టడం, ప్రభుత్వానికి వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళతో పాటు నేనున్నాను అని కూడా ప్రజల్లో మమేకమై వాళ్ళకి ఇచ్చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం. మన కోవిడ్ ప్రాంతాల్లో అయితే ఏమనండి,
గవర్నమెంట్కి వెళ్ళి డైరెక్ట్గా సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక 10 లక్షలు ఇవ్వడం. తర్వాత శంకర్పేట మండలం సూరారం గ్రామానికి చెందిన ఎరుకుల నాగరాజు అనారోగ్య కారణంతో మరణించారు. వారి భార్య కూడా గత కొద్ది రోజుల క్రితం మరణించారు. వారికి ఉన్న 2 పిల్లలు అనాథలుగా అయిపోయారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ వారి ఊరికి చేరుకుని కుటుంబాన్ని కలిసి పరామర్శించి ఆడబిడ్డ పేరు మీద 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ బాండ్ పేపర్ పిల్లలకు అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేశం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజ్ కుమార్, గ్రామ అధ్యక్షుడు స్వామి, పిఎస్సిఎస్ చైర్మన్ సత్యనారాయణ, శంకరంపేట మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, శంకరంపేట గ్రామ అధ్యక్షుడు మోహన్ నాయక్, పార్టీ మెంబర్లు మహేందర్, సలావుద్దీన్, ఆంజనేయులు, మహిపాల్, మత్స్యశాఖ మాజీ చైర్మన్ అశోక్, పాండు, ఆంజనేయులు, అక్బర్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు రాజశేఖర రెడ్డి, ప్రవీణ్, సురేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మోహన్ నాయక్ సారు మీకు సాయం చేస్తున్నాడు. మీ ఊళ్ళో తెలియకుండా మీకు సాయం గుణంతో వచ్చి మీకు సాయం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి సాయం చేసిన వాళ్ళు సార్ మోహన్ నాయక్ సార్ని. ఓకే సరేనమ్మా. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని స్టీల్ ఫ్యాక్టరీ కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజా రణభేరి మోకింది. ఎంఎస్ అగర్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ స్టీల్ కంపెనీ విస్తరణను వెంటనే నిలిపివేయాలని, ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ చెట్ల గౌరారం, రంగాయపల్లి గ్రామాలకు చెందిన సుమారు 400 మంది గ్రామస్తులు సోమవారం మెదక్ కలెక్టరేట్ ముట్టడించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేంద్ర ఆధ్వర్యంలో ఈ భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద పోలీసులు బేరీని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం గ్రామస్తులు అక్కడే బైఠాయించి తీవ్ర ధర్నాకు దిగారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ఈ కంపెనీ నుంచి వెలువడుతున్న పొగ, దుమ్ము, శబ్ద కాలుష్యంతో 2 గ్రామాల ప్రజల జీవనం నరకప్రాయంగా మారిందని ఆరోపించారు. వర్షం పడితే నల్లటి నీరు కురుస్తోందని, చెరువులు, బోర్లు కలుషితమై తాగునీటికి పనికిరాకుండా పోయాయన్నారు. మహిళలు చర్మ వ్యాధులు, పిల్లలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కంపెనీని వెంటనే తొలగించాలని, లేదంటే 2 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రజల మధ్య జరగాల్సిన పబ్లిక్ హీరింగ్ను పోలీసుల నీడలో నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. మేడం లేదు కాబట్టి మన బాధలు మరి సార్గారికి పేపర్ ప్రతి ఒక్కరికి ఇచ్చేద్దాం. వచ్చే పొగ నుంచి ప్రజలు ఎంత బాధపడుతున్నారు అనేది మా ప్రజలకు మాత్రమే తెలుసు. మేము పడుతున్న బాధ మాకు మాత్రమే తెలుసు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆవేశంతో మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఎంత ఆవేదన ఉంటే మాట్లాడుతున్నారో దయచేసి మీరు కూడా అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దోళ్ళ దాకా కూడా మాకు ర్యాషెస్ వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి, ఊపిరితిత్తులలో బాధలు వస్తున్నాయి. మేము ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్తే లక్షలు అవుతుంది. మేము ఎక్కడి నుంచి పెట్టుకోవాలి? వాళ్ళ కష్టం చెప్పుకుందాం, గోడు చెప్పుకుందాం, గోస చెప్పుకుందాం, మా బాధలు చెప్పుకుందాం అని వస్తే ఆ ఇబ్బందులు వినటోళ్ళు లేరు. అందుకని ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. అంటే కంపెనీ ఇబ్బంది ఉన్నది అని చెప్పుకోవడానికి కూడా ఈ రాష్ట్రంలో, కంపెనీతో అవస్థలు పడుతున్నామని చెప్పుకోవడానికి కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. అసలు ప్రజల మాటకు విలువనే లేదు. ప్రజల కోసకు కూడా పట్టించుకున్న నాతులు లేడనేది స్పష్టమవుతా ఉంది. అందుకే ఈరోజు మరి ఉన్న అధికారులు బయటకు వచ్చి మా గోడన్న వినాలే, లేదు అంటే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మా అక్క చెల్లెలందరూ కూడా వాళ్ళు రిప్రజెంటేషన్స్ తయారు చేసి గౌరవ కలెక్టర్ గారిని కలిసి మనోహరాబాద్ మండలంలో ఉన్న చెట్ల గౌరవరం, రంగాయపల్లి ఈ 2 గ్రామాలకు సంబంధించి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అక్కడ ఇప్పటికీ ఉన్నది. దాన్ని ఎక్స్టెన్షన్ కోసం మళ్ళీ హియరింగ్ కోసం అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. దాంట్లో పోలీసులు మరి చాలామంది కూడా పహారా కాసి
పండట్లేదు, కూరగాయలు పండట్లేదు. ఆ పొల్యూషన్కి, ఆ శబ్ద కాలుష్యానికి పిల్లలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. చాలామంది యూట్రస్కి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ఆడపిల్లల యూట్రస్ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అక్కడ బట్టలు ఆరేసుకుంటే కూడా ఈవినింగ్ వరకు నల్లగయ్యే పరిస్థితి కనబడతా ఉంది. కనీసం అక్కడ నీళ్లు కూడా నల్లగొచ్చే పరిస్థితి కనబడతా ఉంది. మిషన్ భగీరథ నీళ్లు కనుక లేకపోతే నీళ్లు తాగే పరిస్థితి కూడా కనబడతలేదు. కాబట్టి మరి అక్కడ అగర్వాల్ కంపెనీని తొలగించాలని చెప్పేసి మళ్ళీ హియరింగ్ జరిపించాలని కలెక్టర్ గారికి 10 రోజుల క్రితమే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ హియరింగ్ జరపలేదు. కాబట్టి ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకొద్దామని ఆ రోజు కేవలం బీఆర్ఎస్ పార్టీ కొంతమంది గ్రామస్తులు రావడం జరిగింది. కానీ కూడా చెరులో పడిపోతుంది. చెరులో వాటర్ అంతా సింక్ అవుతుంది. సింక్ అయిన వాటర్ బోర్లు వేస్తే బోర్ల ద్వారా బయటకు వస్తున్నాయి. ఆ బోర్ వాటర్తో స్నానం చేసే పరిస్థితి లేదు, ఆ బోర్ వాటర్తో వండుకునే పరిస్థితి లేదు, ఆ బోర్ వాటర్ అసలు వాడే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు మిషన్ భగీరథ వాటర్ మీద కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మిషన్ భగీరథ వాటర్ వస్తే వండుకోవాలి, స్నానం చేయాలి, పిలవాలి. ఆ బయట ఆరేసే పరిస్థితి లేదు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎంఎస్ అగర్వాల్ గారి ఫ్యాక్టరీ తీయాలని చెప్పేసి హియరింగ్ రోజు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ హియరింగ్కి రంగాయపల్లికి సంబంధించిన ప్రజలు కాలేదు. దాదాపుగా 500 మంది పోలీసులను పెట్టి మీటింగ్ ఏర్పాటు చేసి ఆధార్ కార్డు కావాలి, మీరు పోవద్దు, ఉంటే కేసులు చేస్తాం అని చెప్పేసి బెదిరించారు. 11 మంది మీద అనవసరంగా కేసులు పెట్టారు. 11 మంది మీద కేసులు పెట్టేశారు. ఒక భయానకమైనటువంటి వాతావరణం. ఫ్రెండ్లీ పోలీస్ మెయింటైన్ చేసినటువంటి గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్. ఇప్పుడు పోలీసు వాళ్ళని పెట్టి కనీసం ఊర్లోకి వస్తే హియరింగ్ మాట్లాడనీయలేదు. కలెక్టర్ గారికి చెప్పుకుందామని వస్తే గేట్లు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి లోపలికి పోకుండా అడ్డుకుంటున్నారు. అసలు ప్రజావాణి రద్దు చేసిండ్రు. ఎందుకు ఎంఎస్ అగర్వాల్కి ఇంత సపోర్ట్ చేస్తుందో కట్టుకొని ఉండాలంటే ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోలేని పరిస్థితి, ఆ అబ్బాయి పెళ్లి ఉంటే పెళ్లి చేసుకోలేని పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పండించినటువంటి పంటలు పండిస్తామంటే కూడా ఆ వాటర్ వల్ల పంటలు కూడా వస్తలేవు. అంటే దానిలో వచ్చినటువంటి ఏదైతే క్రాప్ ఉంటుందో పాయిజన్ ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. వెంటనే ఎంఎస్ అగర్వాల్ కంపెనీ రిమూవ్ చేయడానికి కలెక్టర్ గారు మేడం వెంటనే రంగాయపల్లి గ్రామం నడిబొడ్డులో 2 గ్రామాల మధ్యన ఒక మంచి హియరింగ్ పెట్టండి, ప్రజల అభిప్రాయం తీసుకోండి. ప్రజలు మహిళా సోదరి మనందరికీ అదేవిధంగా ఆ గ్రామంలో వచ్చిన యువకులు, రైతులు వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే పత్రికా విలేకరులు కూడా ఇది ఆలోచించాల్సినటువంటి పరిణామం. ఇది గత 20 సంవత్సరాలుగా ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ డబ్బులతోనే మేనేజ్ చేసేసి ఎవరు ఆ ఫ్యాక్టరీ కోసం మాట్లాడితే వాళ్ళు కొన్ని డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు మేనేజ్ చేసేయాలి, ఆ ఫ్యాక్టరీ నడుపుకోవాలి. నెలకి 1,00,000 రోజు ఇండ్ల నుండి బొగ్గు నీళ్ళు అంటే బొగ్గుతో కలిపినటువంటి, పొగతో కలిపినటువంటి, మంచుతో కలిపినటువంటి నీళ్ళన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే నల్లటి నీళ్ళు ఊరు నిండా కాలువలు మారుతాయి. అంటే ఊరు నిండా యాష్ వస్తుంది, బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఎక్కడ చూసినా కూడా కురుపులు ఉంటాయి. మెడ నిండా కురుపులు, కాళ్ళ మీద కురుపులు, ఈ చెస్ట్ మీద కురుపులు, ఎక్కడ చూసినా ఆరోగ్యంలో బాగా క్షీణిస్తూ ఉన్నారు. పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రంగాయపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి యువకుడిని కూడా కదిలించండి. ప్రతి యువకుడు కూడా ఏమంటే మెదక్ మండలం చిట్యాల రెవెన్యూ గ్రామ సమీపంలోని పెద్దబాయి తాండా శివారు ప్రాంతంలో ఆదివారం రోజు నూతనంగా ఏర్పాటు చేసిన కామధేను గోసేవ ట్రస్ట్ను చిట్యాల సద్గురు నాగనాథ్ స్వామి ఆధ్వర్యంలో ఈ గోశాల ట్రస్ట్ను 12 సంవత్సరాలుగా నడిపిస్తున్న నాగనాథ్ స్వామిని చైర్మన్గా ఎన్నుకున్నారు. అలాగే నూతనంగా కామధేను గోసేవ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. ఈ నూతన కమిటీ అధ్యక్షులు చోళ రామచరణ్, ఉపాధ్యక్షులు పోల మల్లేశం, ప్రధాన కార్యదర్శి వంటర్ రాజేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి పట్లూరు రామరెడ్డి, కార్యదర్శి నోముల వెంకటలక్ష్మి, కార్యవర్గ సభ్యులతో సహా అందరి పెద్దల సమక్షంలో నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ ఈ నూతన కమిటీ అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలను తెలిపారు. అలాగే మనం అందరం కలిసి గోశాలను అభివృద్ధి కోసం ఎవరికి తోచినంత వారు విరాళాలు ఇచ్చేందుకు కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ గోశాల ట్రస్ట్ను అభివృద్ధి పరిచేందుకు నూతన కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి మెంగర్తి సుధాకర్, ఉపాధ్యక్షులు జాలాది వెంకట్రావు, కార్యదర్శి కుషంగుల అశోక్ గౌడ్, సంయుక్త కార్యదర్శి పిట్టల శివకుమార్, కార్యదర్శి పిప్పిరి రవీందర్, కార్యవర్గ సభ్యులు బోయిని దుర్గేష్, చిల్వరి బాబు, గాలి భూమయ్య, బాదావత్ సోమల నాయక్, పిట్టల పాపయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ మేడ్చల్ జిల్లా 2వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి భానుమతి కీలక తీర్పు వెలువరించారు. జార్ఖండ్కు చెందిన ఇద్దరు యువకుల హత్య కేసులో నిందితుడు భువనేశ్వర్ దోషిగా తేలాడు. వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్కు చెందిన భువనేశ్వర్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తారని నమ్మబలికి 10 మంది యువకులను హైదరాబాద్ తీసుకొచ్చాడు. వీరిని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలకు తీసుకెళ్లగా 6గురికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. మిగిలిన 4గురిని తిరిగి గదికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఉద్యోగం ఎందుకు రాలేదని ఇద్దరు యువకులు ప్రశ్నించడంతో భువనేశ్వర్ వారిపై దాడి చేశాడు. గదిలో ఉన్న కర్రతో ఇద్దరు తలలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. హత్య అనంతరం నేరాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు గదిలో గ్యాస్ లీక్ చేసి అద్దాలు పగలగొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం ఇంటి యజమాని దేవేంద్ర సింగ్ ఫిర్యాదు మేరకు 2020 జూలై 26న జీవితం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహించి 25 మంది సాక్షులను విచారించి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అనంతరం కేసు విచారణ 2వ అదనపు సెషన్స్ కోర్టులో కొనసాగింది. ప్రాసిక్యూషన్ తరపున పలువురు సాక్షులను విచారించగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడు భువనేశ్వర్ను దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 302 కింద జీవిత ఖైదు, సెక్షన్ 436 కింద 5 సంవత్సరాల జైలు శిక్ష, సెక్షన్ 201 కింద 6 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వివరించినట్లు మేడ్చల్ 2వ అడిషనల్ అండ్ సెషన్స్ కోర్టు అడిషన్ పిపి విజయరెడ్డి మీడియాకు వెల్లడించారు. పేరు విజయరెడ్డి, 2nd అడిషనల్ కోర్టుకి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా 2nd సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అయిన భానుమతి మేడం గారు SC 297/23 కేసులో తీర్పు వెల్లడించడం జరిగింది. అండర్ సెక్షన్ 302 కింద జీవిత ఖైదు విధించడం జరిగింది. సెక్షన్ 436 కింద 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. సెక్షన్ 201 కింద 6 నెలల జైలు శిక్ష విధించడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్తే భువనేశ్వర్ అనే వ్యక్తి జార్ఖండ్ నుంచి 10 మంది బ్యాచెస్ను హైదరాబాద్కు తీసుకొచ్చి మెగా కంపెనీలో జాబ్ ఇప్పిస్తానని మెగా కంపెనీకి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ 10 మందిలో 6 మందికి జాబ్ వచ్చింది. ఇంకా మిగతా 4గురిని తీసుకొచ్చి రూమ్కి తీసుకురావడం జరిగింది. ఆ రూమ్కి వచ్చిన తర్వాత ఇద్దరు షాపింగ్ అని బయటికి వెళ్ళారు. ఇద్దరు నాకు జాబ్ ఎందుకు ఇప్పలేవు అని చెప్పేసి క్వశ్చన్ చేయగా ఆ రూమ్ గడియ పెట్టి ఒక కట్టె తీసుకొని ఇద్దరిని తలపైన కొట్టడం జరిగింది. అక్కడనే పడిపోవడం జరిగింది. అది అకస్మాత్తుగా జరిగిందని చెప్పుకోవడానికి అందులో రూమ్లో ఉన్న 2 గ్యాస్ సిలిండర్ లీక్ చేసి బ్లాస్ట్ చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ ఇంటి ఓనర్ దేవేందర్ సింగ్ 26 జూలై 2022 నాడు కంప్లైంట్ ఇయ్యగా అప్పుడున్న HSO పవన్ సార్ కేసు రిజిస్టర్ చేసుకొని LW 1 to 25 విట్నెస్ని ఎగ్జామ్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. మా కోర్టుకు వచ్చిన తర్వాత ప్రాసిక్యూషన్ తరఫున PW 1 to PW 16 విట్నెస్లను విచారించి మా వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఈరోజు తీర్పు వెల్లడించడం జరిగింది. మా భువనేశ్వర్కి జీవిత ఖైదు విధించడం జరిగింది. మేడ్చల్ సర్కిల్ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. మేడ్చల్ 298 డివిజన్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో గుంతలు పడి వర్షానికి నిలిచిన నీటిలో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ 10కి పైగా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న చోటికి వెళ్లాలంటే ఇదే దారిలో వెళ్లాలని, ప్రభుత్వ అధికారులు సైతం ప్రతిరోజు ఈ రోడ్డు గుండా వెళ్తారని, అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు తమకేం పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో ప్రజలు పడి తమ ప్రాణాలు పోయినా పట్టించుకునే నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి అంటూ నినాదాలు చేశారు. నశించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే, గద్దెదిగాలి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే, గద్దెదిగాలి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ. మరి కేటీఆర్ గారు అడుగుతున్నారు, 3 సంవత్సరాలు అయిన పిల్లలు పుట్టకపోతే ఏం చేయమంటారు మిమ్మల్ని అని ప్రజలు కూడా అడుగుతున్నారు. ఏ మేడ్చల్కు మీరు చేసిన అభివృద్ధి లేదు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. కాబోయే నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు మేడ్చల్ జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీని ఒక గ్రామ పంచాయతీ
వాతావరణంలో ఉన్న మేడ్చల్ను జిహెచ్ఎంసీలో విలీనం చేసిన తర్వాత రాత్రి వర్షాకాలమే వర్షాలే లేవు, ఒక 10 చినుకులు పడ్డాయి. మరి ప్రధానమైన రహదారి మేడ్చల్ల వివేకానంద స్టాచ్యూ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఈ దారి పొంటే మరి ఈ నియోజకవర్గాన్ని పరిపాలించే ఆఫీసులన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఏసీపీ ఆఫీస్ ఇక్కడనే ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఇక్కడనే ఉంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడనే ఉంది, ప్రభుత్వ హాస్పిటల్ ఇక్కడనే ఉంది, మరి ప్రభుత్వ పాఠశాలలు ఇక్కడనే ఉన్నాయి, రైల్వే స్టేషన్ ఇక్కడనే ఉంది, మరి పాలిటెక్నిక్ కేసీఆర్ గారు కట్టినటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడనే ఉంది, కేసీఆర్ గారు కట్టినటువంటి 50 పడకల హాస్పిటల్ ఇక్కడనే ఉంది. గౌరవ కేసీఆర్ గారు మరి ఆ రోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము గ్రంథాలయ భవనం కట్టినాం, అది ఇక్కడనే ఉంది. ఈ రహదారి పొంటే అందరూ కూడా ప్రజలు ప్రతినిత్యం మరి ప్రయాణం చేస్తున్నటువంటి రహదారి. అదేవిధంగా గిర్మాపూర్ రైలాపూర్ వెళ్ళాలంటే ఆటోలలో వెళ్ళాలంటే మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈ రహదారి. ఆ మాన్యువల్ చూస్తే పసిపిల్లలు ఇప్పటికే ఎంతో మంది పడి దెబ్బలు తలిగించుకున్నారు. మరి ప్రాణాలు పోయేదాకా మీరు జిహెచ్ఎంసీ నాయకులు కళ్ళు మూసుకుంటారా? ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు పరిపాలన లేదు, 3 సంవత్సరాలు అయింది, మరి ఇన్ఛార్జి మంత్రి మేడ్చల్ను చూడలే. మేడ్చల్ ఎట్లనో ఉంటుందో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మంత్రికి తెలియదు. మరి అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ కమిషనర్ గారు కూడా ఎప్పుడు విజిట్ చేయలే. అసలు ఈ మేడ్చల్ ఏమవుతుంది? ఎక్కడ బ్లీచింగ్ లేదు, ఎక్కడ శానిటైజేషన్ లేదు, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఎవ్వరు చూసినా కాంగ్రెస్ నాయకులు ఇండ్ల పొంటి తిరుగుతారు, మా కోట్లేయి ఎస్ఆర్ఐ, మా కోట్లేయి ఎస్ఆర్ఐ, ఓట్లు వేయించుకోండి, నా కోట్లు వేయరు అనేది తప్ప ప్రజలను పట్టించుకున్న పాపాన ఈ మేడ్చల్ కాంగ్రెస్ నాయకులు కానీ ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కానీ పట్టించుకున్న పాపాన లేదు. ఎన్నడేస్తారు ఈ రోడ్లు? ఏమవుతుంది? ఈ మేడ్చల్ చెత్త కుప్ప తయారైంది. మేడ్చల్ జిహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత వెంటనే మరి ఇవన్నీ బాగు చేయకపోతే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఏం మాట్లాడినా కూడా ప్రజలు ఊకోరు అని తెలియజేస్తా ఉన్నాం. అదే ముఖ్యమంత్రి గారు నువ్వు ఇంట్లో కూర్చొని మనమని పూరీలు చేసి ఇస్తేంది, దోశలు చేసి ఇస్తేంది. ప్రజలు నిన్ను రాష్ట్రాన్ని ప్రజలను కాపాడాలని ఎన్నుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో తీవ్ర సంచలనం రేపుతున్న ఓ బ్యాంకింగ్ అవకతవకల ఉదంతం వెలుగులోకి వచ్చింది. చిన్న గోల్కొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులో తాము దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బుల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రైతులు మరియు గ్రామస్తులు సోమవారం ఉదయం భారీ ఆందోళన దిగారు. బ్యాంక్ మేనేజ్మెంట్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం ప్రధాన గేటుకు తాళం వేసి గేటు ముందరే బైఠాయించి నిరసన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తాము ఎంతో కష్టపడి భవిష్యత్ అవసరాల కోసం ఈ సహకార బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశామని, అయితే సదరు డిపాజిట్ సొమ్ముకు సంబంధించిన రికార్డుల్లో తీవ్ర అవకతవకలు అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సిన సొమ్ముపై బ్యాంక్ అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడం, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడంతోనే తాము ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టాల్సి వచ్చిందని మండిపడుతున్నారు. చిన్న గోల్కొండ సొసైటీ బ్యాంక్ గేటుకు తాళం వేసి రైతులు నిరసన తెలపడంతో సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ డిపాజిట్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని తమ సొమ్మును సురక్షితంగా తిరిగిప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనతో శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాకు యాదగిరెడ్డిని ఈయన సీఈఓ బయటపడది ఈ కుంభకోణంలో కూడా ఆయన ముఖ్యంగా నేను ఆయన ప్రత్యేకంగా అడిగిన ఎంత కుంభకోణం అంటే దగ్గర 11 కోట్ల పైన అని చెప్పండి. 5 రూపాయలు వాళ్ళు ఎక్కడ పెట్టించుకుంటుంది, ఆన్లైన్లోనే కొన్ని ఆన్లైన్ గేమ్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను ప్రజాప్తి చేసి మాట్లాడు, ఎవరు దోషింది వాళ్ళు మాట్లాడు, భయం ఏం లేదు. ఇక్కడ ఏ ఒక్క రూపాయి లేదని చెప్తున్నారు. మీరు దాచిన డబ్బుకు నాకు సంబంధం లేదన్నట్టుగా సార్ కూడా చెప్తున్నారు. దానికి ఏం చేయాలో మాకు కూడా రైతులకు తెలియడం లేదు. రైతులు ఆత్మహత్య చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కొంతమంది పిల్లలు పెళ్లిళ్ళ కోసం కాల్చిన డబ్బులు ఉన్నాయి, ఇక్కడ చదువుల కోసం కాల్చిన డబ్బులు ఉన్నాయి. ప్రస్తుతం మెయిన్ నా పిల్లల కోసం చదువు కోసం కాల్చిన డబ్బులు కూడా ఇక్కడే ఉన్నాయి. వాళ్ళని స్కూల్ కూడా పంపించడానికి నా దగ్గర అమౌంట్ కూడా లేదు. వీళ్ళని అడుగుతానేమో వీళ్ళు ఏం చెప్పడం లేదు. మాకు దాదాపు 3 నెలల నుంచి ఇక్కడే దీక్షలు చేస్తున్నాము, రోజు వచ్చి అడుగుతున్నాము. కానీ ఎలాంటి ఆఫీసర్ కానీ అధికారి కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. గవర్నమెంట్ రావడం లేదు.
పాలక వర్గం సభ్యులు కూడా రావడం లేదు. వీళ్ళు మాత్రం ఎవ్వరూ రావడం లేదు. ఎందుకు రావడం లేదు అన్నది మాత్రం మాకు సంబంధం లేదు, మేము తీసుకున్నాం కదా, మేము ఎవరికి ఇచ్చిలో వాళ్ళని అడిగింది అన్న కాడికి మాట్లాడుతున్నాం. ఇది ఏ చేయాలో మాకు కూడా అర్థమైంది. వికారాబాద్ జిల్లా పరిగిలో సిపిఎస్ జనజాగరణ బస్సు యాత్ర పరిగికి చేరుకుంది. బస్సు యాత్రకు మద్దతుగా పరిగి ప్రభుత్వ ఉద్యోగస్తులు మద్దతు పలికారు. అమరవీరుల చౌరస్తా నుండి ప్రభుత్వ నంబర్ 1 పాఠశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. రెవెన్యూ, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఆయా శాఖల ఉద్యోగస్తులు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో వారు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పాత విధానం అమలు చేయాలని వారు కోరారు. 2003లో నిలిపివేసిన ఓపీఎస్ను 2004 నుంచి తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల ఆగస్టు 1వ తేదీన హైదరాబాద్లో జరిగే భారీ బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. సాధించేలాగా ఉపయోగించాలనేటువంటి విషయాన్ని నేను మన అందరి ముందు ఉంచుతూ ఈరోజు ఈ జనజాగరణ యాత్రను బైక్ పద్ధతులు మనం విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా ఆకాంక్షిస్తూ ఇప్పుడు ర్యాలీ మొదలు పెడతామని ఎన్నో మన సమస్య ఉద్యమాన్ని కొనసాగిస్తూ జనజాగరణ కార్యక్రమాన్ని అద్భుతంగా నడిపిస్తున్నటువంటి అధ్యక్షులు రాఘవేందర్ గారు తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందే కోరుతూ అదేవిధంగా ఇక్కడికి అనివార్య కార్యాలయంలో వాళ్ళు రాష్ట్ర స్థాయిలో వచ్చిండు, వాళ్ళు ఇన్నోటే 2-3 విధులు కొట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా జరిగాయి. మండల కేంద్రంలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక వెలుగులతో కళకళ్లాడింది. ఆషాఢమాస పండుగ వేడుకల్లో భాగంగా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో గంభీరావుపేటలో పండుగ వాతావరణం అంబరాన్ని తాకింది. ఈ ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని మహిళలు, భక్తులు బోనాలను రంగురంగుల పూలతో, దీపాలతో ఎంతో అందంగా అలంకరించి తలపైకెత్తుకుని భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ వాయిద్యాల నడుమ భక్తులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సాగిన ఈ ఊరేగింపు దారి పొడవునా కన్నుల పండుగ నిలిచింది. అనంతరం మహంకాళి అమ్మవారికి భక్తితో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు పడాలని, ప్రజలంతా ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ బోనాల మహోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ వేడుకలతో గంభీరావుపేట పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.